హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున మనం కృష్ణానదిపై 3.1 km భారీ బ్రిడ్జ్ ఇప్పుడు ఎలా ఉందో చూడబోతున్నాం. మన ఛానల్లో ఈ బ్రిడ్జ్పై చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి చూడగలరు. ఈ బ్రిడ్జ్ అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం నుండి విజయవాడ సైడ్ ఉన్న సురాయపాలెం వరకు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ బ్రిడ్జ్ను విజయవాడ బైపాస్ ప్యాకేజీ 4లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ ప్యాకేజీ 4ని అదానీ మరియు నవయుగ కంపెనీ వారు కలిపి కడుతున్నారు. అక్టోబర్ 2021లో ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేశారు. ఈ బ్రిడ్జ్పై సిగ్మెంట్స్ జూలై 2022న పెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే ఈ బ్రిడ్జ్పై సిగ్మెంట్స్ పెట్టడం డిసెంబర్ 2024లో పూర్తి అయ్యింది. మీరు వీడియోలో చూడవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ మీద తారు రోడ్డు వేయటం పూర్తి అయ్యింది. అలాగే రైట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ మీద కూడా తారు రోడ్డు వేసి స్ట్రీట్ లైట్స్ పెడితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్పై ఒక్కొక్క సైడ్ 3 వరుసలు రోడ్డు కలిగి ఉంటుంది. అలాగే బ్రిడ్జ్ను ఎక్కి దిగడానికి అప్రోచ్ ర్యాంపులు కూడా నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ను 2025 మే నెలలో ఓపెన్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ బ్రిడ్జ్ వల్ల విజయవాడ నుండి అమరావతి వెళ్ళే వాళ్లకు ట్రాఫిక్ బాధలు ఉండవు. అలాగే అమరావతికి రావాలి అన్న ఈ బ్రిడ్జ్ ముఖద్వారంగా ఉంటుంది. ఇలాంటి అమరావతి అప్డేట్స్ కోసం, ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.